2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. మేడం, కొన్ని పనులు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అని డాక్టర్స్ కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ నీకు నచ్చిన వాళ్ళతో ఉండడం కావచ్చు, లేదు అంటే ఒక కప్ కాఫీ కోసం బయటికి వెళ్ళి రిలాక్స్గా ఉండు, లేదంటే వెకేషన్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అందులో మెయిన్గా హగ్. అలా ఒక హగ్ ఎవరి దగ్గర నుంచైనా మీరు తీసుకుంటే మీ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇంతకీ హగ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి మేడం? మనం చూస్తే మనిషి సోషల్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వైర్డ్ టు బి టుగెదర్. ఒక కమ్యూనిటీ, అది ఏదన్నా కావచ్చు, ఒక కమ్యూనిటీలో మనం ఉంటాము. సో కమ్యూనిటీలో ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్లో మేజర్ ఎక్స్ప్రెషన్ హగ్. I say being humanలో one of the most important way we can express is hugging a person. Hugging a person is being human because we are just showing that we are here. Mana solidarity adi. Our solidarity towards the other person, that suppose someone is going through a difficult phase in life, ఏదో కష్టంలో ఉన్నారు, whatever reason. It can be financial, it can be personal, it can be emotional, it can be social, any type of a trauma. When you hug a person, ఎవరైనా ఏదన్నా ఒక ట్రామాలోంచి పాస్ అవుతుంటే, అంటే ఒక సైకలాజికల్ ట్రామా కావచ్చు, లేకపోతే పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, ఒక హెల్త్ ఇష్యూ కావచ్చు, లేకపోతే దే ఆర్ గోయింగ్ త్రూ అ డిఫికల్ట్ ఫేజ్ లైఫ్లో, బీట్ సెపరేషన్, డైవోర్స్ ఆర్ డెత్ ఆఫ్ అ స్పౌస్ ఆర్ అ బిలవ్డ్ వన్, ఇలాంటి డిఫికల్ట్ ఫేజ్లో వెళ్తున్నప్పుడు మనం మనిషికి స్వాంతనివ్వటానికి మాట్లాడతాం, పలకరిస్తాము. దీంతోపాటు వెన్ యూ గివ్ అ హగ్ టు అ పర్సన్, ఒక ఆటోమేటిక్గా యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వైబ్స్ టు దెమ్. ఒక 20 సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తుంది అంటే, జస్ట్ అబౌట్ 20 సెకండ్స్ కనుక ఒక మనిషిని హగ్ చేస్తే దెర్ ఈజ్ కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గటమే కాకుండా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఆక్సిటోసిన్ అనేది ఇట్స్ అ ఫీల్ గుడ్ హార్మోన్. అంటే ఎదుటి మనిషికి ఒక పాజిటివ్ వైబ్స్, ఒక హ్యాపీనెస్, ఒక స్వాంతన కలిగిస్తుంది హార్మోన్. అలాగే సెరటోనిన్, డోపమిన్ హార్మోన్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా మనిషిలోని హ్యాపీనెస్ని, అంటే నా హెల్త్ని కోరి నా ఫ్రెండ్ షీఈస్ గివింగ్ మీ సో మెనీ పాజిటివ్ వైబ్స్ అన్న ఇంప్రెషన్ వాళ్ళకు వస్తుంది. అది హగ్ యొక్క అడ్వాంటేజ్. అదొక్కటే కాదు, హగ్ చేసుకున్న తర్వాత అవతల వాళ్ళలో మెంటల్ కన్ఫ్యూజన్ తగ్గటము, ధైర్యం పెరగటము, హ్యాపీనెస్ పెరగటమే కాకుండా వాళ్ళల్లో హార్ట్ రేట్ తగ్గటము, హార్ట్ హెల్త్ పెరగటాన్ని కూడా గమనించారు. ఇన్ని లాభాలతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ కూడా హగ్. అంటే రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది అది, బికాస్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ వైబ్. ఇలా హగ్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళల్లో ఎదుటి వాళ్ళ బాధలు అర్థం చేసుకునే తత్వం పెరగటము, ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే గుణం ఉండటము, ప్లస్ రకరకాలైన డిప్రెసివ్ టెండెన్సీస్, డిప్రెషన్ అనొచ్చు, మీరు యాంగ్జైటీ అనొచ్చు, రకరకాలైనటువంటి టెండెన్సీస్ తగ్గుతాయి అన్నమాట ఈ హగ్ వల్ల. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ఇప్పుడు సైంటిస్టులు దీన్ని ఒక మెడిసిన్గా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. జస్ట్ హగ్ సమ్ వన్ హూ రిక్వైర్స్ ఇట్. అయితే నేను మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ అ ఫిజికల్ యాక్ట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ పర్సనల్ థింగ్. మనం ఒక పర్సన్ యొక్క పర్సనల్ స్ఫియర్లోకి ఎంటర్ అవుతాం హగ్ చేసినప్పుడు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆస్క్ దెన్ పర్మిషన్. ఎప్పుడు పర్మిషన్ అడగటం మర్చిపోద్దు. కెన్ ఐ హగ్ అని అడిగి యూ హ్యావ్ టు డూ ఇట్. So this is the thing that I always tell. So it's a simple act of being human. Let us spread positivity. హగ్ ఒక 20 సెకండ్లు హగ్ చేసుకోవటం వల్ల ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగటము, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరగటము, స్ట్రెస్ తగ్గటము, యాంగ్జైటీ తగ్గటము, అలాగే రోగనిరోధక శక్తి పెరగటము, గుండె యొక్క ఆరోగ్యం పెరగటం, హార్ట్ రేట్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, తద్వారా గుండె యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. సో ఇన్ని లాభాలున్న హగ్ మనం అడ్వకేట్ చేయాలి, మనం అడ్వైస్ చేయాలి ఎవరికంటే హూ ఎవర్ రిక్వైర్స్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్గా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, చిన్న పిల్లలు, మన ఇంట్లో ఉన్న మన పిల్లలతో హగ్ చేసుకొని ఫిజికల్గా ప్రేమ ఇచ్చిన పిల్లలు మోర్ అడాప్టివ్ అడల్ట్స్, అంటే హ్యాపీ అడల్ట్స్గా తయారవుతున్నారు. ఎవరికైతే అది దొరకదో
వాళ్ళు అసంతృప్తికరమైన పెద్దవాళ్ళుగానే మిగులుతున్నారు. రకరకాల యాంటీ సోషల్ బిహేవియర్స్ కూడా ఇటువంటి ప్రేమ దొరకని పిల్లల్లోనే ఎక్కువగా ఎక్కువ చూస్తున్నాము. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి బెడ్ టైం హగ్ ఇవ్వటం, బెడ్ టైం స్టోరీ చదవటంలో భాగంగా జస్ట్ వాళ్ళ మూడ్ బాగాలేనప్పుడు, వాళ్ళు డిప్రెస్డ్ ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు జస్ట్ ఇఫ్ యూ కెన్ హగ్ దెమ్, వాళ్ళ యొక్క సైకలాజికల్ స్టేట్ మెరుగవటమే కాకుండా ఫిజికల్ స్టేట్ కూడా బెటర్ అవుతుంది. ఇప్పుడు చాలా వరకు సమస్యలు సామరస్యపూర్వకంగా మాట్లాడితే పరిష్కారం అవుతాయి. ఇప్పుడు నేను మొదలా తను మొదలా అని అనుకోకుండా ఎవరిది పొరపాటైనా కూడా ఎవరైనా ముందుకొచ్చి ఇది సమస్య జరిగింది సారీ చెప్పటము, ఒక హగ్ చేయటంతో చాలా వరకు సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి. సో ఆ రకంగా హగ్ని యూజ్ చేసుకోగలిగితే చాలా రిలేషన్షిప్స్ సేవ్ అవటమే కాకుండా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీస్లో తయారవుతుంది. ఎనివేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.